మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 2వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఆ మాటను చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మనము చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడు ఈరోజు మనకు ఒక కుటుంబం గురించి, ఒక భార్యాభర్తల పట్ల అన్యోన్యత గురించి ఈరోజు తెలియజేస్తున్నాడు. ప్రభు అయిన దేవుడు నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఒక ఎముకైనటువంటి నీవు నాకు భార్యగా దేవుడు నిర్మించాడు కాబట్టి నీవు ఇక నుంచి నారి అని అనబడదు అని ఆదాము ఇక్కడ పలుకుతున్నాడు. వారిద్దరూ వేరు వేరు శరీరాలు కలిగి ఉన్న ఏక శరీరముగా, ఏక మనస్సు కలిగి, ఏకాభిప్రాయం కలిగి ఇద్దరు ఒకరి పట్ల ఒకరు అన్యోన్యంగా ఉండాలని దేవుడు ఆ రీతిగా ఆదాముని గాఢ నిద్రలో కలుగజేసి ఆయన ప్రక్కటెముకల్లో ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు. దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, అతనికి ఒక తోడుని దేవుడు ఏర్పరచాలని అతని ప్రక్కటెముకల్లోంచి ఒక ఎముకను తీసి అక్కడ నారిగా తయారు చేశాడు, ఒక స్త్రీగా తయారు చేసి ఆదాముకి తోడుగా అక్కడ ఆమెను నిర్మించాడు. అయితే దేవుడు ప్రణాళిక ఎలా ఉందంటే, నోటి మాటతో సృష్టిని సృష్టించిన దేవుడు, నోటి మాటతో వెలుగుని, సూర్యుని, చంద్రుని నిర్మించినటువంటి దేవుడు, నోటి మాటతో సకలాన్ని సృష్టించిన దేవుడు ఒక స్త్రీని మాత్రము తన నోటి మాటతో ఎందుకు సృష్టించలేదని ఒకసారి ఆలోచించండి. నరుని పక్కటెముకలోంచి, ఎముకలోంచి ఎందుకు తీశాడనేది ఒకసారి మనము జ్ఞానంతో ఆలోచిస్తే, ఆమె నీలో సగభాగము, స్త్రీ నీకు సగభాగము, నీలో ఉన్నటువంటి ప్రతి అవయవము ఆమె నీ స్వాస్యముగా కలిగి ఉన్నది. కాబట్టి నీ మనలోంచి ఒక ఎముకను తీసి మనకు జతపరిచినటువంటి భార్య పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన నోటి మాటతో స్త్రీ కలుగును అంటే కలుగుతుంది, కానీ దేవుడు అలాగే ఎందుకు చేయలేదంటే, జీవితాంతము అన్యోన్యంగా దాంపత్యంగా ఉండాలని. నీలోంచి వచ్చిన స్త్రీ నిన్ను పోలి నడుచుకుంటుంది, నీ స్వభావాన్ని కలిగి ఉంటుంది, నీ ఆలోచనలు కలిగి ఉంటుంది. ఇద్దరు ఏక మనసుతో ఏక శరీరాలే ఉండాలని తండ్రి ఇలాగా నిర్మించాడు. అయితే ఇప్పుడున్నటువంటి లోకంలో మనుషులు ఏక మనస్సు కాకుండా భిన్నాభిప్రాయంగా ఉంటున్నారు. అయితే దేవుడు నిర్మించినటువంటి ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి భార్యలైనా సరే, భర్తలైనా సరే ఒకరి పట్ల ఒకరు అన్యోన్యంగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. భార్య తప్పు చేస్తే భర్త క్షమించాలి, భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలి. అది నలుగురికి చెప్పుకుంటే హేళన అవుతుంది. మీ ఇద్దరు మీ గదిలో ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండి మీ అన్యోన్య దాంపత్యాన్ని మీరు కొనసాగిస్తే దేవుడు మీ పట్ల ప్రణాళికను నెరవేరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి, నరునిలోంచి వచ్చినది కాబట్టి ఆమెను నారి అన్నారు. నీ మాంసంలో ఆమె ఒక ముద్ద, నీ ఎముకలలో ఒక ఎముకను కలిగి ఉంది. కాబట్టి ఏక శరీరము, ఏక మనసు, ఏక అభిప్రాయం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పినదైతే కాదు, కానీ బైబిల్లో దేవుడు ఒక భార్య ఒక భర్త పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, మీ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు అన్యోన్య దాంపత్యంగా కలిగి ఉండాలని దేవుడు ఆశించాడని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుడి ఆజ్ఞను మనము మీరితే ఆజ్ఞ అతిక్రమమే పాపం.
అయితే ఆయన ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ ఏక శరీరముగా ఉండాలని చెప్పినటువంటి ఈ ఆజ్ఞను మనము మీరి పాపంలోనికి వెళ్తున్నాము. అయితే దేవుడు చెప్తున్నాడు, మీరందరూ ఏక శరీరమై ఉండాలి. భార్య భర్త ఏక శరీరముగా ఉండి ఏక మనసు కలిగి ఏక అభిప్రాయం కలిగి దేవుని యందు చిత్తము నెరవేర్చే వారిలాగా మీరు జీవించాలని ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటూ, అటు కృపా ధన్యత మీకును మాకును భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాంపత్యులకి దేవుడు దయచేయను గాక. ఆమేన్.